వినీష్ రెడ్డి గారు ఎలాంటి సమాధానం ఉంది? ఓట్ల చోరీ పైన గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా జరుగుతోంది. అలాగే సుప్రీంకోర్టు వర్సెస్ బీహార్ ఎలక్షన్స్ అన్నట్టుగా జరుగుతోంది. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. రాహుల్ గాంధీ గారు చాలా రోజుల నుంచి హైడ్రోజన్ బాంబులు పేలుస్తాను, ఆటం బాంబులు పేలుస్తాను అని ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ గురించి మాట్లాడడం మనం గమనించాము. ఇది మొట్టమొదటిసారి కాదు ఆయన అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఎందుకంటే ఇదే విధంగా అబద్ధాలు చెప్పడం వల్ల. చౌకీదార్ చోర్ హే, మోడీ అన్న పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఈ విషయంలో ఆయన కోర్టు ఆయనను కన్విక్ట్ చేసి బాబు నువ్వు ఇట్లా అనకూడదు అని చెప్పి, నువ్వు అబద్ధాలు చెప్పావని చెప్పి ఆయన కన్విక్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇటువంటి అబద్ధాలు చెప్పడం కూడా ఆయనకు ఇదేమీ కొత్త కాదు. మీరు ఇదే రోజు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీలాంటి ఒక పాత్రికేయుడు అడిగిన క్వశ్చన్, సార్ మీరు ఇవన్నీ బయటకు వచ్చి చెప్తున్నారు, మీరు పోయి కోర్టులో కేసు వేయచ్చు కదా అంటే, కోర్టులో కేసు నేనెందుకు వేయాలి, నాదేమి రెస్పాన్సిబిలిటీ కాదు, నేనేమి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నేను అనుకోవట్లేదు అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను. అదే విధంగా ప్రజలకు కూడా నిజాలు తెలియాలి. కాంగ్రెస్ ప్రతినిధి కౌశిక్ గారికి, సార్ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనుకుందాము, మీరు కోర్టుకు వెళ్ళండి. అదే కర్ణాటకలో ఈ రోజు ఏదైతే చెప్తున్నారో ఆయన 2023లో ఆ ఎలక్షన్ ఆ అసెంబ్లీ గెలుచుకునేవారు కాంగ్రెస్. మొన్నటికి మొన్న మల్లూర్ NALLU కాన్స్టిట్యుయెన్సీలో కోర్టు ఏం తీర్పిచ్చిందండి, అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో గెలిచారో ఆ ఎన్నిక చెల్లదు, ఎందుకంటే కౌంటింగ్ లో తేడా ఉంది. కానీ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు, ఓడిపోయిన బీజేపీ నేత. సో మన దేశంలో ఇప్పటికీ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మీకు ఏమైనా ఇబ్బంది అయితే కోర్టుకు వెళ్ళి మీరు సాక్ష్యాలు సమర్పించండి. ఇప్పటికిప్పుడు మీ కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే అసలు ఎన్నిక చెల్లదు, తిరిగి రీకౌంటింగ్ చేయమని చెప్పింది ఎవరు, కోర్టు. మీ దగ్గర అంత బలమైన ఆధారాలు ఉంటే వెళ్ళి కోర్టులో చెప్పండి. అలా కొంతమందికి తీసేశారు, ఇలా కొంతమందికి తీసేశారు అని చెప్తున్నారు. బట్ దాని సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఈసీ వచ్చి చెప్పింది, ఒకసారి ఓటు నమోదయ్యాక వాళ్ళ పర్మిషన్ లేకుండా నోటును తీయడం కుదరదు అని. మేము ఎలక్షన్ కమిషన్ మాట నమ్ముతాం. అండ్ రెండవ విషయం, మీరు ఎన్నిక జరిగిన ప్రతిసారి అట్లా చెప్పరు కదా. హిమాచల్ ప్రదేశ్ లో మీరు గెలిచారు, అప్పుడు మీకు ఏమి ఓట్ చోరీ కాలేదు. కర్ణాటకలో మీరు గెలుస్తారు, అప్పుడు మీరు ఏమి ఓట్ చోరీ కాలేదు. జార్ఖండ్ లో మీ అలయన్స్ తో గెలుస్తారు, అప్పుడు మీ ఓట్ చోరీ కాలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు జూన్ తెలంగాణలో చెప్పారండి, తెలంగాణలో గెలిచారు, అప్పుడు మీకు ఓట్ చోరీ కాలేదు. తెలంగాణ ప్రజలు మీరు ఓట్ చోరీ కర్ణాటకలో అయిందంటున్నారు కదా, మీ ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ రిజైన్ చేసి కొత్తగా ఎలక్షన్స్ కి వెళ్ళండి, లేదా కోర్టుకు వెళ్ళండి. అండ్ జూన్ 2024న ఇదే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, బీజేపీని ఓడించేశారు ప్రజలు, ఇది మారల్ విక్టరీ, కాంగ్రెస్ గెలిచింది 99 సీట్లకే. మరి అంతలోని 9 నెలల్లో మీ స్వరం ఎందుకు మారిందండి? ఎందుకు మారిందంటే రాహుల్ గాంధీ 2024 ఎలక్షన్స్ 99 సీట్లు వచ్చేసరికి అన్ని గెలిచేస్తాం అనుకున్నారు. కానీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఆయనకు చెంపబిడ్డలాగా వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక 90 ఎలక్షన్లు, ఎవరికైనా 90 సార్లు ఓడిపోతే రెండవ ఛాన్స్ ఇస్తారా సతీష్ గారు? 90 ఎలక్షన్లు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక షడ్యంత్రంకి వీళ్ళు రచిస్తున్నారు. ప్రజల్లో అబద్ధాలు తీసుకెళ్లి ఏ విధంగా అయితే నేపాల్లో, బంగ్లాదేశ్ లో అన్రెస్ట్ అంటే అక్కడ అసహనం క్రియేట్ చేశారో ఆ విధంగా చేయాలనే వీళ్ళ షడ్యంత్రం. ఇంకొకటి, వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా కాకుండా లీడర్ అపోజింగ్ భారత్, ఈ రోజు భారతదేశాన్ని, భారతదేశ వ్యవస్థలని అపోజ్ చేస్తూ పక్క దేశాలకు కూడా పోయి చెప్పే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తించడం ఏమన్నా కరెక్ట్ గా ఉందా? నేను వినీష్ రెడ్డి గారు ఈ అలందాలో కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో 6018 ఓట్లు ఆ ఓటు హక్కుదారులు అప్లై చేయకుండానే తొలగించారు. ఇది ఒక కేస్ స్టడీ మాత్రమే. మరి దీనికి ఎలాంటి సమాధానం ఉందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. సతీష్ గారు, మొన్నటికి మొన్న ఒక ఆవిడ, ఇదే నార్త్ ఇండియాలో ఒక ఆవిడ వచ్చి ఈ విధంగా నాకు తెలియకుండా ఓటు తీసేశారు నాకు ఉన్నప్పటికీ కూడా అని చెప్పింది. అదే 3 రోజుల తర్వాత రియాదేవి ఆమె వచ్చి చెప్తున్నారు, అసలు నాకు ఇంకా ఓటు తీసేయమని చెప్పి మా సర్పంచ్ వచ్చి చెప్పారండి, నేనెందుకు చెప్తాను లేకపోతే అని చెప్పి. అరే రాహుల్ గాంధీ గారు చెప్పిన అబద్ధాలు ఇంకెక్కడైనా ఉన్నాయా మీకు సతీష్ గారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని. మీరు ఇదే ఓట్ చోరీ జరిగింది, ఇది ఎలాగో అసెంబ్లీలో మీరు అది గెలిచారు, మల్లూరు విషయంలో జరిగినట్లు మీరు సాక్ష్యాలు తీసుకెళ్ళండి కోర్టు దగ్గరికి. నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను మీకు కౌశిక్ గారు, ఈ ఆధారాలన్నీ మీరు ఫైల్ అఫిడవిట్ అంటే లీగల్ గా సబ్మిట్ చేయమంటే ఎందుకు చేయరు? పాత్రికేయుడు అడిగితే రాహుల్ గాంధీ గారు ఎందుకు చేయరు? ఊరికే అలా మాట్లాడతారు. మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ ప్రస్తావిద్దాం ఖచ్చితంగా. చరణ్ కౌశిక్ గారు మొన్న ఇవన్నీ చేశారు కాబట్టి 240 దగ్గర వచ్చాయి, లేదంటే అసలు 100కే పరిమితం అయ్యాయి. ఇన్ని ఆధారాలతో సహా చూపిస్తుంటే ఇంకా ఎదురుదాడి చేయడం తప్పు లేదని అనడం కరెక్ట్ కాదంటున్నారు.
ఓకే, కాదండి. ఇప్పుడు కౌశిక్ గారు, మీ రాహుల్ గాంధీ నాయకుడి కంటే మీరు 3 రెట్లు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నారు. మహారాష్ట్రలో 1 కోటి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు ఆ డేటా? మీరు ఆ డేటా చూపించండి. 1 కోటి ఎలక్షన్స్ అసెంబ్లీకి లోక్సభకు పెరిగినట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు సార్? అంటే మీరు కొత్త ఓటర్లు వచ్చారని అన్నారు. కోటి కొత్త ఓటర్లు వచ్చారని ఎవరు చెప్పారు సార్? మీకు ఎలక్షన్ కమిషన్ డేటా ఉందా? మీరు కనీసం ఒక డిబేట్ కు వస్తున్నప్పుడు వాస్తవాలు ఏందని కూడా తీసుకురాకుండా మీరు వస్తున్నారంటే ఏ లెవెల్లో మీరు అబద్ధాలు చెప్తున్నారు? ప్రజలు కూడా గమనించాలి. 2023 అసెంబ్లీకి 2024 ఎలక్షన్లలో మీరు చూస్తే 39 లక్షల ఓటర్లు. ఏం సార్ ఇది ఫస్ట్ టైం జరిగింది అనుకుంటున్నారా? 2019, 2018 టైంలో కూడా అప్పుడు 20 లక్షల దగ్గర ఓటర్లు పెరిగారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ చూడండి సార్, మహారాష్ట్రలో 8 కోట్లు ఉంటే ఇంత పర్సెంట్ పెరుగుతున్నారు, 5 నుంచి 7%. అది 2014, 15లో 13, 14లో కూడా జరిగింది. మీరు ఆ పర్సెంటేజ్ డిఫరెన్స్ చూస్తే సేమ్ ఉంటుంది. అదే తెలంగాణలో కూడా జరిగింది కదా, 22 లక్షల ఓటర్లు పెరిగారు కదా. మరి మీరు అప్పుడు గొడవ చేరేందుకు? మీరు గెలిస్తే తప్పు లేదు, మీరు గెలవనప్పుడు నోటికి వచ్చిన అబద్ధాలు. 1 కోటి మంది ఓటర్లు అసలు డేటా ఎక్కడ పట్టుకొచ్చారు సార్ మీరు? దయచేసి కౌశిక్ గారు, నెక్స్ట్ టైం మీరు డిబేట్ వచ్చినప్పుడు కొంచెం డేటా కరెక్ట్ గానే పట్టుకురండి. మీరు రాహుల్ గాంధీ గారే అబద్ధాలు చెప్తుంటారు, ప్రజలు తిట్టుంటారు, బయటకు పోతే ఈసారి మిమ్మల్ని కూడా అట్లా అంటారు. ఇది సార్ సతీష్ గారు ఇది చూడండి, మద్రాస్ హైకోర్టు, ఎందుకంటే కౌశిక్ గారు ఎక్కడెక్కడ డేటా పట్టుకొస్తుంటారు, అందుకని నేను చూపించాల్సి వస్తుంది, మీకైతే అవసరం లేదు. మద్రాస్ హైకోర్టు డిస్మిసెస్ స్పిల్ ఓవర్ రాహుల్ గాంధీస్ ఓటర్ లిస్ట్ ఫ్రాడ్ అలిగేషన్స్, పిటిషనర్ ఫైన్ ₹1 lakh. కౌశిక్ గారు మీరు వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా కోర్టులో ఫైన్ వేయండి, మీరు తీసుకుపోయే ఆధారాలు కరెక్ట్ గా ఉంటే నేను చెప్పినట్టు మల్లూరు కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో లాగా కోర్టు ఎలక్షన్ రద్దు చేస్తుంది. మీ అధినేత ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ ఉన్నారో, ఆ నానమ్మ ఉన్నారో, వాళ్ళ ఎలక్షన్ కూడా కోర్టే రద్దు చేసింది. లేకపోతే మీకు ₹1,00,000 ఫైన్ వేస్తుంది. ఈ విధంగానే తమిళనాడులో ఒక వ్యక్తి పోయి రాహుల్ గాంధీ ఇట్లా ఓట్ చోరీ అంటున్నాడంటే మీకు దీంట్లో ఆధారాలు లేవు, ₹1,00,000 ఫైన్. మీరు చెప్పిన ఆ లేడీ, నేను చెప్తున్నా చూడండి, రంజు దేవి బయటకు వచ్చి చెప్పింది. రంజు దేవి ఫోటో చూపిస్తున్నా చూడండి, నాకు అసలు తెలియదు, నా పేరు ఓటర్ లిస్ట్ లో ఉంది, నాకు అక్కడ వచ్చి వాళ్ళు అబద్ధం చెప్పమంటే చెప్పాను. కనిపిస్తున్నా సార్? రంజు దేవి మొహం మీద చెప్పింది. రాహుల్ గాంధీ రెడ్ పేజ్. మీతా దేవి హూ గేవ్ ప్రియాంక, అసలు ఎవరు చెప్తున్నారు మా పేర్లన్నీ వాడుకోమని? మీరు ఇన్సల్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీనో ఎలక్షన్ కమిషన్ నో కాదు. మీరు 3 సార్లు ఎలక్షన్ ఎందుకు ఓడిపోయారంటే ఇదే విధంగా ప్రజలకు అవసరమైన సమస్యలను పట్టించుకోకుండా ఇందాక సనాతన ధర్మాన్ని అన్నిటినీ పట్టుకొని వచ్చారు. బట్ మీరు చేసే ఈ పనుల వల్ల ప్రజల మీద నమ్మకం కోల్పోయారు సార్. మిమ్మల్ని ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని బాలాకోట్ స్ట్రైక్ అంటే వినీష్ రెడ్డి గారు ఫస్ట్ బీహార్ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసినప్పుడు, విపక్షాల ఆరోపణలు చేసినప్పుడు ఇవి అసత్య ఆరోపణలు, గందరగోళం సృష్టిస్తున్నారని సిఈసి మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఇంక సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని అంశాలని ప్రస్తావించింది కదా. ఎవరైతే వేరొకరు ప్రస్తావిస్తున్నారో అంశాలని దృష్టి పెట్టాలని చెప్పింది కదా, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ గతంలో సిఈసీలుగా పనిచేసిన ఎన్వై కురేషి కానీ మరికొంతమంది సిఈసీలు చేసిన వ్యాఖ్యలు గత 3 రోజులుగా చూస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సిఈసీ అనేవాళ్ళు దాన్ని అడ్మిట్ చేసి దానిపైన విచారణ జరపాలి, కానీ ఎదురుదాడి చేయకూడదు అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీనికి మీద ఎవరైనా సమాధానం ఏంటి? సతీష్ గారు, మీరు ఆరోపణలు చేయొచ్చు, నేను మీకు ఇందాక అందుకే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రజలకు కూడా తెలియాలి. కర్ణాటకలో మల్లూరు అనే అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే ఈ విధంగా ఓట్ ఫ్రాడ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ నివేదించారు, కోర్టుకు వెళ్లారు. బట్ మీకు ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఓడిపోయిన ప్రతిసారి మేము ఇలా చేశామని చెప్తే, మేము కూడా ఒకటే అడుగుతున్నాను సతీష్ గారు, మీరు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వచ్చారు. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది, రాసి ఇవ్వమని చెప్పండి రాహుల్ గాంధీ గారిని ప్రూఫ్లతో. ఎలక్షన్ కమిషన్ సో అండ్ సో ఈ కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది, నేను రాహుల్ గాంధీ రాయరు. అదే విధంగా కోర్టుకి వెళ్ళమని చెప్పండి, అడుగుతుంది కదా కోర్టు. చరణ్ కౌశిక్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి ఇప్పుడు వినీష్ రెడ్డి గారి వరకు అందరూ ప్రస్తావిస్తుంది ఒకటే, ఆధారాలు చూపరు, నచ్చినట్టు మాట్లాడతారని. మీరు పదే పదే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి 1 కోటి కొత్త ఓటర్లు వచ్చారు అన్న అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. వినీష్ రెడ్డి గారు ఏమంటున్నారు? 39 లక్షలు మాత్రం వచ్చారు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, ఆధారాలు చూపమంటే చూపరు. ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పింది 39 లక్షలు, కౌశిక్ గారు కొత్త లెక్క కోటి చెప్తారు. ఆయన వాళ్ళ నేత ఏం చెప్తున్నారో కూడా తెలియట్లేదు. ప్రశ్నిస్తే వ్యవస్థలను వాడతారు, డెవలప్మెంట్ కాకుండా సెంటిమెంట్ పాలిటిక్స్తో అధికారంలోకి వస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేసిన ఆరోపణ ఒకటి. రెండోది, నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా అడుగుతున్నాను, సరే రాహుల్ గాంధీ కొన్ని అంశాలు ప్రస్తావించారు, ఆధారాలు చూపమంటున్నారు, సిఈసి కూడా అది మాట్లాడారు. కానీ సిఈసి అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా వాళ్ళు వ్యవస్థలు కొన్ని ఆరోపణలు వచ్చేటప్పుడు ఒక స్థాయిలో కొందరు ఆరోపణలు చేస్తున్నప్పుడు అది నిజమా కాదని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ప్రతిదానికి ఆధారాలు ఇస్తేనే మేము మాట్లాడతాం, ఆధారాలు ఇవ్వకపోతే మేము మాట్లాడటం అనేది కరెక్టేనా?
మంచి ప్రశ్న అడిగారు సతీష్ గారు. ఇందాక కౌశిక్ గారు మాట్లాడుతూ ఫస్ట్ డిబేట్ లో సెకండ్ డిబేట్ లో చాలా సార్లు సనాతన ధర్మం హిందూయిజం అని అంటారు. కౌశిక్ గారు ఎస్, భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను గౌరవిస్తుంది, హిందూయిజం ని కించపరచదు. మీది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే నిన్న ఆఫ్రిది పాకిస్తాన్ లో ఎవరైతే భారతదేశ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. ఆయన అంటారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది ఇండియాకి, అప్పుడు భారతదేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్. ఈయన మాట్లాడిన మాటలన్నీ చేస్తారు, వాళ్ళు ప్లే చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు పొగుడుతున్నారు. అవును సార్, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాము, సనాతన ధర్మాన్ని గౌరవిస్తాము, అలాగే మిగతా మతాలను కూడా గౌరవిస్తాం. రెండవది మీరేమంటారండి, అంబానీ అదానీనా? మీ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు షాల్వా వేసి కప్పి మరి అదానీని పిలిచి తెలంగాణలో ఇండస్ట్రీలు పెట్టమన్నారు. మీరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీనే కదా, ధైర్యం ఉంటే వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. మీరు మాట్లాడండి. మూడవది మీరు 33 పార్టీలతో మేము పొత్తు పెట్టుకున్నామా? ఏం సార్ మీరు పొత్తు పెట్టుకుని ఎప్పుడన్నా గెలిచారా? మీ ఇండియా అలయన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, ఈ విధంగా మనం గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిది, ఎలక్షన్ కమిషన్ చాలా గొప్పది, ఓడిపోయినప్పుడు అంటే అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, భారతదేశంలో ఎప్పటి నుంచో వ్యవస్థలు నడుస్తున్నాయి, నేను దీంతో వ్యతిరేకిస్తున్నా. సార్ ముందు మీరు అలయన్స్ లో ఉన్నారా? మీరు సింగిల్ గా వస్తున్నారా? మీరు అలయన్స్ లో ఉన్నారా? దానికి సమాధానం చెప్పండి. మీరు అలయన్స్ లో ఉన్నట్టయితే మీ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పుకోండి. సార్ మమతా బెనర్జీ గారు మీకు సపోర్ట్ రావట్లేదే, మాట్లాడితే అసలు ఆమె మాట దాటేసి వెళ్ళిపోతారు. మాకు కాదు, మీరు వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు. పోనీ మీకు మీ నేతలు ఎవరైనా సపోర్ట్ వస్తారా? నో వన్. మీరు ఒక్కరు బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు సతీష్ గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఒక స్థాయిలో ఉన్న నేత మాట్లాడతారు అని. ఒక స్థాయిలో ఉన్న నేత దేశానికి వ్యతిరేకంగా ఎంతకైనా దిగజారుతారు సతీష్ గారు. రాఫేల్ యుద్ధ సమయంలో మీకు గుర్తుందో లేదో కోర్టు ఆయనని ఇంకా మాట్లాడొద్దని చెప్పింది. రాఫేల్ కుంభకోణం జరిగిపోయింది, భారతీయ జనతా పార్టీ కొట్టేసింది, అదానికి కొట్టువేసింది. చూస్తే అబద్ధం. సావర్కర్ దేశ ద్రోహి, బ్రిటిష్ ఏజెంట్, మరీ కోర్టు మొటికాయలు వేసింది, అబద్ధం. మీకు తెలుసో గుర్తుందో లేదో అమెరికాకి పోయి ఆయన చెప్తాడు భారతదేశంలో అసహనం ఉంది అని చెప్పి, మరీ అబద్ధం. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్న రాహుల్ గాంధీ గారు నిజాలు ఒక్కసారి అఫిడవిట్ వేసి ఇవ్వండి అంటే దాన్ని ఆయన పట్టించుకోరండి. ఎందుకు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ వెళ్ళొచ్చు కదా. అంటే ఇంకా నేను లాస్ట్ ముగిస్తాను. 2014 ముందర మన భారతదేశంలో జీడిపి 84,000, ఈ రోజు 2,16,000. 2014 ముందర భారతదేశం టాప్ 5 ఫ్రెజైల్ ఎకానమీస్, మీకు అప్పు కూడా ముట్టదు, ఫ్రెజైల్ అంటే కూలిపోయే వ్యవస్థలు. ఈ రోజు టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2014 ముందర హైవేలు 42,000 కిలోమీటర్లు. ఈ రోజు మనం గత 6,000లో కట్టినందుకన్నా మేము ఎక్కువ కట్టాం. మేము కట్టిన టాయిలెట్లు 11 కోట్లు, మేము కట్టిన ఇల్లు 4 కోట్లు, మేము ఇచ్చిన ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు 10 కోట్లు. 2014 ముందు స్టార్టప్స్ 350, ఈ రోజు స్టార్టప్స్ 1,50,000. ఎన్ని చెప్పమంటారు కౌశిక్ గారు? మొత్తం డెవలప్మెంట్ కి సంబంధించి ముందు నుంచి అడుగుతున్న మొత్తం లిస్ట్ చెప్పారు. సతీష్ గారు లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, ఆయన ఆన్సర్ చేయమని చెప్పండి. రాహుల్ గాంధీ గారు రఫేల్ విషయంలో చోరీ జరిగిందన్నారు, కోర్టు మొటికాయలు వేసింది. అదే రాహుల్ గాంధీ గారు మొన్నటికి మొన్న చౌకీదార్ చోరీ అన్నారు, మరీ కోర్టు బాబు నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పింది. రాహుల్ గాంధీ గారు బీజేపీ అధికారంలోకి వస్తే ఇవి తీసేస్తుంది, అవి తీసేస్తుంది, రిజర్వేషన్ తీసేస్తుంది, అన్ని అబద్ధాలు. ప్రజలు ఎలా నమ్ముతారు మీరు సతీష్ గారు? చరణ్ కౌశిక్ గారు